నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. మెగాస్టార్ చిరంజీవికి కూటమి ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చిందా? నిజంగానే కీలక బాధ్యత అప్పగించబోతుందా? చంద్రబాబు చిరంజీవి భేటీలో కేవలం మర్యాదపూర్వక చర్చలే జరిగాయా, లేక భవిష్యత్ రాజకీయాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నారా? కూటమి సంక్షేమ పథకాలకు చిరంజీవి బ్రాండ్ అంబాసిడర్గా అయితే రాజకీయంగా ఎవరికి లాభం? సినీ గ్లామర్, ప్రజాదరణ, రాజకీయ వ్యూహం, ఈ మూడు కలిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు కనిపిస్తున్నాయా? మరి ఈ విషయాలన్నీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతున్న అంశం. ఏపీ రాజకీయాల్లో మెగాస్టార్ చిరంజీవి పేరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ ప్రజల్లో చిరంజీవికి ఉన్న ఆదరణ మాత్రం ఎంత మాత్రం తగ్గలేదు. మరి సినీ రంగంలో 4 దశాబ్దాలుగా పైగా అగ్రనటుడిగా కొనసాగిన మెగాస్టార్ రాజకీయాల్లో కూడా ఒక ప్రత్యేక ముద్ర వేశారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి లక్షలాది మంది అభిమానులకు రాజకీయాల వైపు ఆకర్షించారు ఆయన. మరి ఆ పార్టీ అధికారంలోకి రాకపోయినా దాదాపు 70 లక్షల ఓట్లను సాధించి 18 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవడం అప్పట్లో పెద్ద రాజకీయ పరిణామంగా నిలిచింది. అనంతరం ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం కావడంతో మెగాస్టార్ చిరంజీవి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాల నుంచి క్రమంగా దూరమైన మెగాస్టార్ మళ్ళీ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తారా అనే ప్రశ్న ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంది. ఇక తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో చిరంజీవి గారు ప్రత్యేకంగా భేటీ అయ్యారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ భేటీలో సాధారణ మర్యాదపూర్వక అంశాలే కాకుండా భవిష్యత్తులో చిరంజీవి పాత్రపై కూడా చర్చ జరిగినట్లు రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడకపోయినా ఈ సమావేశం తర్వాత వివిధ రకాల ప్రచారాలు వేగం పుంజుకున్నాయి. చంద్రబాబు చిరంజీవి సంబంధాలు గతంలో ఎన్నో రాజకీయ మలుపులు చూశాయి. ఒకప్పుడు ప్రత్యర్థి పార్టీల్లో ఉన్న ఈ ఇద్దరు నాయకులు ఇప్పుడు పరస్పర గౌరవంతో వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం కనిపిస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళిన తర్వాత ఈ సంబంధాలు మరింత సానుకూలంగా మారినట్లు రాజకీయ వర్గాలు, రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మరి 2024 ఎన్నికల్లో చిరంజీవి కూటమి పట్ల సానుకూలంగా ఉండడం చాలా కీలక పరిణామంగా కూడా ఆ ఎన్నికల్లో మారింది. పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు తెలపడం మాత్రమే కాకుండా కూటమికి అనుకూలంగా మెలగడం అందరికీ తెలిసిన విషయమే. మరి మెగా కుటుంబానికి చెందిన పలువురు సినీ ప్రముఖులు కూడా కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూడా చిరంజీవి గారికి ప్రత్యేక ప్రాధాన్యత లభించింది. మరి పవన్ కళ్యాణ్ అన్నయ్యకు పాదాభివందనం చేయడం, ప్రధాని నరేంద్ర మోదీ మెగా బ్రదర్స్ను ఆప్యాయంగా పలకరించడం వంటి దృశ్యాలు రాజకీయంగా విస్తృత చర్చకు దారితీశాయి. మరి ఈ పరిణామాల తర్వాత చిరంజీవి కూటమి సంబంధాలు మరింత బలపడ్డాయనే అభిప్రాయం ఏర్పడింది. ఇప్పుడు వినిపిస్తున్న ప్రచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు చిరంజీవి గారిని బ్రాండ్ అంబాసిడర్గా నియమించాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతుంది. ఈ అంశంపై చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చిరంజీవి గారితో మాట్లాడినట్లు ప్రచారం సాగుతుంది. బ్రాండ్ అంబాసిడర్లను పెట్టడం అన్నది ప్రభుత్వాలకి కొత్త కాదు. ప్రజలకు ప్రభుత్వ పథకాలను చేరవేయడానికి, వాటిపై అవగాహన పెంచడానికి ప్రజాదరణ కలిగిన వ్యక్తులకు వినియోగించడం గతంలో కూడా జరిగింది. సినీ ప్రముఖులు, క్రీడాకారులు, సామాజిక సేవకులు, ఇలా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రచారకర్తలుగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. ప్రజల్లో విశ్వసనీయత ఉన్న వ్యక్తి ద్వారా సందేశం వెళ్తే పథకాలపై అవగాహన వేగంగా పెరుగుతుందనే అభిప్రాయం ప్రభుత్వాల్లో ఉంటుంది. అందుకే చిరంజీవి విషయంలో అదే వ్యూహం ఉండొచ్చని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే మెగాస్టార్కి రాజకీయ అభిప్రాయాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల్లో అభిమానులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు, యువత నుంచి వృద్ధుల వరకు విస్తృత ఆదరణ ఉంది. అలాంటి వ్యక్తి ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడితే ప్రజల్లో మంచి స్పందన వచ్చే అవకాశం ఉందని కూటమి భావించి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి అయితే మరో కోణంలో చూస్తే ఇది కేవలం సంక్షేమ పథకాల ప్రచారానికి మాత్రమే పరిమితం కాకపోవచ్చని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. మెగా కుటుంబానికి ఉన్న సామాజిక ప్రభావాన్ని మరింతగా కూటమికి అనుసంధానం చేయాలనే రాజకీయ వ్యూహం కూడా ఇందులో ఉండవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరి అలాంటి సమయంలో చిరంజీవి కూడా ప్రభుత్వ కార్యక్రమాలకు మద్దతుగా నిలిస్తే కూటమికి రాజకీయంగా అదనపు బలం లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇక చిరంజీవి గారిని బ్రాండ్ అంబాసిడర్గా తీసుకోవడం వెనుక అనేక కారణాలు ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ కీలక నిర్ణయం వెనుక ప్రధాని నరేంద్ర మోదీ హ్యాండ్ ఉన్నట్లు తెలుస్తుంది. ఎప్పటి నుంచో చిరంజీవి పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్న మోదీ ఆయన సేవలను వాడుకోవాలని డిసైడ్ అయినట్లు సమాచారం. అందుకే మెగాస్టార్ని ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్గా నియమించాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్ వద్ద మోదీయే ప్రతిపాదన తెచ్చినట్లు టాక్ వినిపిస్తుంది. అందుకే పవన్ చంద్రబాబు కూడా ఓకే చెప్పారని సమాచారం. ఇక చిరంజీవికి కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం, అలాగే ఆయనకు ప్రజల్లో ఉన్న అపార అభిమాన సంపద కూటమికి కలిసి వస్తాయని అంటున్నారు. అంతేకాదు మెగాస్టార్ అనుభవం లోకేష్, పవన్ కళ్యాణ్ లాంటి యువ నేతలకు ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా భావిస్తున్నారు. ఇక చిరంజీవి రాజకీయ ప్రయాణాన్ని పరిశీలిస్తే ప్రజారాజ్యం పార్టీ స్థాపనలో ఆయన రాజకీయాల్లో సంచలనమే రేపారు. ఆ పార్టీ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా గణనీయమైన ఓటు శాతం సాధించింది. అనంతరం కాంగ్రెస్లో విలీనం, కేంద్ర మంత్రిగా బాధ్యతలు, రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరం కావడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత బీజేపీలో చేరతారనే ప్రచారం, రాజ్యసభ సభ్యత్వం ఇస్తారనే ఊహాగానాలు, వైఎస్ జగన్ ప్రభుత్వ కాలంలో కూడా రాజ్యసభపై వచ్చిన వార్తలు, ఇలా ఎన్నో రాజకీయ చర్చలు జరిగినా చిరంజీవి మాత్రం క్రియాశీల రాజకీయాల్లోకి తిరిగి రాలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. బ్రాండ్ అంబాసిడర్గా బాధ్యతలపై ప్రచారం జరుగుతున్నప్పటికీ మరి మెగాస్టార్ నుంచి ఎలాంటి స్పష్టమైన సంకేతాలు రాలేదు. కొంత సమయం కావాలని కోరినట్లు ప్రచారం జరుగుతుంది. ఒకవేళ చిరంజీవి గారు నిజంగానే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తే అది కూటమికి ప్రజల్లో సానుకూల ప్రచారం తీసుకురావచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన పెంచడంలో ఉపయోగపడవచ్చు. అదే సమయంలో ప్రతిపక్షాలు దీన్ని రాజకీయ ప్రచారంగా విమర్శించే అవకాశము ఉంది. అందువల్ల ఈ నిర్ణయం రాజకీయ చర్చకు దారితీయడం ఖాయం. మరోవైపు మెగాస్టార్ ఇమేజ్ కూడా కీలక అంశమే. రాజకీయ వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తిగా, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే సినీ ప్రముఖుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగమైతే ఆ తటస్థ ఇమేజ్పై కూడా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. అందుకే చిరంజీవి కూడా ఏ నిర్ణయం తీసుకున్నా అన్ని కోణాలను పరిశీలించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి పేరు మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారింది. సినీ రంగంలో అపార ప్రజాదరణ, పవన్ కళ్యాణ్తో ఉన్న కుటుంబ బంధం, కూటమితో పెరుగుతున్న సాన్నిహిత్యం, ప్రభుత్వం వినియోగించుకోవాలనుకుంటున్న ప్రజా ఇమేజ్, ఈ అంశాలన్నీ కలిసి ఈ చర్చను మరింత ఆసక్తికరంగా మార్చాయి. మరి ఏం జరుగుతుందో, మెగాస్టార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చాలా ఆసక్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న చర్చ. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.